సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం ఇవాళ మరికొందరిని భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయబోతున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై కీలక అప్డేట్ రాబోతోంది. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రులను కోరనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్లు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల విస్తరణ డీపీఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని, కొన్ని రోడ్ల అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్ట్స్ వద్ద రోప్వేలు ఏర్పాటు చేయాలని కోరారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. నవోదయ విద్యాలయాలు లేని ఇతర జిల్లాలకు కూడా కేటాయించాలని, అలాగే తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి నివాసంలో కలిశారు సీఎం. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతిచ్చేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్ వరంగల్ సీవరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గుగన్ల కేటాయింపు సహా పలు అంశాలపై కిషన్ రెడ్డితో సీఎం చర్చించారు. 1,63,559 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావలసిన చేయూతపై కిషన్ రెడ్డితో రేవంత్ చర్చించారు. ఇవాళ ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ కలవనున్నారు. కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఈసారి ఢిల్లీ టూర్లో మంత్రివర్గ విస్తరణ అంశం ఫైనల్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై గంపెడ ఆశలు పెట్టుకున్న ఆశావాహులు గుడ్ న్యూస్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా కేబినెట్లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారు. వివిధ కోటాల్లో మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.